ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇవాల్టి వీడియో చికెన్ దమ్ బిర్యానీ అది ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ఈ కరోనా లాక్డౌన్ టైంలో బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తినలేము, అలా అని ఆర్డర్ చేసుకొని ఇంట్లో వాళ్ళతో కలిసి కూడా తినలేము. నేను చెప్పే ఈ ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకుంటే ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ తయారు చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, రైస్ కూడా ఎక్కడ విరగకుండా బాగా వచ్చింది. మామూలుగా చికెన్ కర్రీలో లెగ్ పీసులు అంటే మా పాపకు చాలా ఇష్టం, కానీ ఈ బిర్యానీలో లెగ్ పీసును కూడా తను చాలా బాగా తిన్నది. ఒక కిలో చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకుందాము. ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాము. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ చికెన్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. దీనిని ఇలా 3 గంటల వరకు నానబెట్టుకుందాము. ఈ చికెన్ని ఇలా 3 గంటలు నానబెట్టుకోవడం వల్ల ఫస్ట్ 2 గంటలు చికెన్ వాటర్ని పీలుస్తుంది, తర్వాత 3వ గంట ఆ వాటర్ని వదిలేస్తుంది. ఇలా చికెన్ని 3 గంటలు నానబెట్టుకోవడం వల్ల బిర్యానీలో చికెన్ బాగా ఉడుకుతుంది, ఆ స్పైసెస్ అన్నిటిని బాగా పీలుస్తుంది. తర్వాత 3 గంటలు అలా పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని 1/2 కిలో వరకు ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకుందాము. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ని తయారు చేసుకుందాము. ఈ ఆనియన్స్ ఆయిల్లో ఉన్నప్పుడు లైట్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడు బయటికి తీసుకుందాము. బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. తర్వాత ఏ బౌల్లో అయితే మనం బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి చికెన్ని తీసుకొని ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకుందాము. ఈ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకుందాము. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇంకా హాఫ్ లెమన్ని పిండుకుందాము. ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాము. ఇలా ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకుందాము. మేము ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను. చాలా పర్ఫెక్ట్గా ముక్క కూడా బాగా ఉడుకుతుంది, మంచి కలర్ఫుల్గా టేస్ట్గా వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. 3 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకుందాము. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుందాం. ఈ మసాలా కూడా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకోవడం వల్ల చికెన్ ముక్కలకి ఈ మసాలా అనేది బాగా పడుతుంది. ముక్కలు కూడా స్పైసీగా చాలా బాగుంటాయి. కొంచెం పుదీనాని వేసుకుందాము. కొంచెం కొత్తిమీరని వేసుకుందాము. ఇందాక వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకుందాము. కొద్దిగా వేసుకుందాము బ్రౌన్ ఆనియన్స్ని. ఇంకా 3 పచ్చిమిరపకాయలను ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకుందాము. ఇందాక బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకున్న ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్ వేయడం వల్ల బిర్యానీకి మంచి కలర్ వస్తుంది, ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆయిల్తోనే మన చికెన్ ఉడుకుతుంది. ఈ ఆయిల్ కూడా ముక్కలన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకుందాము. ఇంకా 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకుందాము. ఈ పెరుగు వేసుకోవడం వలన ఈ పెరుగులోనే తేమ వలన చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి. ఇంకా ఈ చికెన్ తయారు చేసుకోవడానికి 4 స్టెప్స్. ఫస్ట్ 3 అవర్స్ ఖచ్చితంగా చికెన్ నానబెట్టుకోండి. తర్వాత ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ముందే బాస్మతి రైస్ని 1/2 అవర్ నానబెట్టుకోండి, కడిగి నానబెట్టుకోండి. తర్వాత ఈ చికెన్ 1/2 అవర్ మ్యారినేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఉడికించుకుందాము. 70% వరకు ఉడికించుకుందాము. అలా ఉడికిన బాస్మతి రైస్ని ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి వేసుకుందాము.
ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకుందాము. బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 4 గ్లాసులు నీళ్లు పోసుకోండి. కొంచెం ఈ నీళ్లు ఉప్పుగా ఉండేటట్టు సాల్ట్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకుందాము. వేసుకొని ఈ వాటర్ రోలింగ్ బౌల్ అయ్యేంత వరకు ఉంచుకొని, రోలింగ్ బౌల్ అయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాము. ఇది 70% ఉడికితే కరెక్ట్గా సరిపోతుంది. మిగతా 30% చికెన్లో ఉడుకుతుంది ఈ రైస్. అది 70% ఎలా ఉడికిందని తెలుస్తుందంటే, ఒక మెతుకుని పట్టుకొని చూస్తే రెండుగా ముక్కలు కాకుండా కొంచెం సాగుతున్నప్పుడు ఈ రైస్ని తీసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి యాడ్ చేసుకుందాము. ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అప్పుడు రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు రైస్ కరెక్ట్గా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి మనం బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాము. యాలకులు 2-3 యాలకులు, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి, ఇంకా బిర్యానీ పువ్వు, మిరియాలు, ఇంకా ఇవన్నీ వేసుకుందాము. ఒకే దగ్గర కుప్పలాగా కాకుండా బౌల్ మొత్తం చుట్టూ వేసుకోండి. తర్వాత ఇందాక ఉడికించుకున్న బాస్మతి రైస్ని లేయర్గా యాడ్ చేసుకుందాము. ఫస్ట్ లేయర్ రైస్ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము. ఇంకా కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము. మళ్ళీ ఇంకొక లేయర్గా రైస్ని వేసుకుందాము. మళ్ళీ పుదీనా, కొత్తిమీర, మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము. ఓకే, మళ్ళీ రైస్ వేసుకుందాము. ఆ రైస్లో ఉన్న వాటర్ మొత్తాన్ని వంపేసి మొత్తం రైస్ని యాడ్ చేసుకుందాము. మళ్ళీ పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకుందాము. ఈ బిర్యానీకి కలర్ రావడానికి మనం కలర్ ఏమీ వాడట్లేదు, ఆర్టిఫిషియల్ కలర్స్. హెల్తీగా 1 టేబుల్ స్పూన్ పసుపులో కొంచెం వాటర్ వేసుకొని ఈ పసుపు నీళ్ళని యాడ్ చేసుకుందాము. అప్పుడు మన బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. ఇది చాలా హెల్తీ కూడా. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ చేసుకుందాము. పైన బరువు ఆవిరిపోకుండా ఉండడం కోసం నేను చపాతీ పీటని ఇంకా ఒక బౌల్లో వాటర్ వేసుకొని బరువు పెట్టుకున్నాను. ఈ ఫ్లాట్గా ఉండే ప్లేట్ తీసుకున్నా కాబట్టి ఇలా పెట్టుకున్నాం. మీరు ఇంకా వేరే ప్లేట్ ఏదైనా తీసుకుంటే చుట్టూ చపాతీ పిండిని పెట్టుకోండి. ఫస్ట్ ఈ బిర్యానీకి గ్యాస్ ఆన్ చేసుకుందాము. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. లాస్ట్ 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాము. టోటల్గా 30 మినిట్స్ ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు చూద్దాము మన బిర్యానీ ఎలా వచ్చిందో. పర్ఫెక్ట్గా ఉడికింది, చాలా కలర్ఫుల్గా. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా తీసుకోవడం వల్ల రైస్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది. ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి. ఆ చికెన్లో ఉన్న తేమ వల్ల ఫస్ట్ మనం 3 అవర్స్ నానబెట్టుకున్నాం కదా, దానివల్ల అడుగు కూడా ఎక్కడ అంటలేదు. చాలా బాగా ఉడికింది. లెగ్ పీస్లు కూడా బాగా ఉడికాయి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే రైస్ కూడా ఎక్కడ విరగకుండా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.